ఇచ్చిన అని చెప్తున్నా. తీసుకున్నాడు. తర్వాత అన్నాడు వాళ్ళు మంచి వాళ్ళు కాదు సునీత, ఇక్కడ ఉంటే చంపేస్తారు. ఇక్కడ ఉండొద్దు అన్నాడు. సరే మరి నేనేం చేయాలంటే సంగారెడ్డిలో వచ్చి ఉండు. నేను చూస్తా అన్నాడు మేడం. ఈయన మాటలు నమ్మి నేను వాళ్ళ కంటికి కనిపియకుండా ఒక రాత్రికి సామాను తీసుకొని వచ్చేసినాక ఈయన నాకు అక్కడ కంటిన్యూగా బీదర్‌లో మీరు ఎవరితోనో ఉండేవాళ్ళమ్మా? ఉన్నాను. ఒక అతని దగ్గర ఉన్నారు అవును మీరు. ఉన్నాను. అతనికి తెలియకుండా వచ్చేసారు మీరు. వచ్చేసిన. ఈయననే అన్నాడు మంచి వాళ్ళు కాదు ఇక్కడ అంటే ఉండొద్దు. ఇతను వదిలేసి ఇతను పెళ్లి చేసుకున్నాక మీరు వెళ్ళి బీదర్ వెళ్ళిపోయి అక్కడ అవును. ఉన్నారు. ఇంకొక ఆయనతో ఉన్నారు. చూడట్లేదు అని ఉన్నాను మేడం. వదిలేసారా? ఓకే. తప్పులేదు మీరు చెప్పండి. ఉన్నాను. సరే. తర్వాత అక్కడ వద్దు మంచిది కాదు ఇక్కడ అంటే అక్కడ నుండి కూడా ఇక్కడ ఈయన రమ్మంటేనే వచ్చాను మేడం. ఓకే. చూసుకుంటాను అంటే వచ్చాను. అవును. ఉన్నాడు. తర్వాత కొన్ని రోజులు ఉన్నాడు. ఒక కంపెనీలో నేను పని చేసినాను మేడం. అల్కాబీర్ కంపెనీ అని ఉంది. అందులో పని చేశాను. చుట్టుపక్కల అందరికి తెలుసు ఈయన వచ్చేవాడు అక్కడికి. బాబు కడుపులో ఉన్నాడని తెలిసింది. కంటిన్యూగా వచ్చిండు. డెలివరీ రోజు కూడా హాస్పిటల్‌కి వచ్చిండు. సైన్ చేయమంటే చేయలేదు. చేయలేదు. వెళ్ళిపోయిండు. అప్పుడే డబ్బులు ఇచ్చేసిండు. అన్ని ఇచ్చిండు. మా పిన్ని ఉంది అప్పుడు. బాబు పుట్టినాక 21 రోజు ఉంది మేడం. మా పిన్నే చేసింది అది గూడా. తర్వాత మానేసిండు. ఈయనొచ్చిండు. ఈయన అప్పుడు నాకు ఇష్టపడ్డాడంట. నాకు తెలవదు. అప్పుడు వీళ్ళకి పోటీ అన్నమాట. గోపాల్ రెడ్డి అని ఉండే ఆయన చనిపోయిండు. ఈయన ముగ్గురు. సునీత నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటా. తర్వాత మా బాబాయ్ వల్ల నాకు తెలిసింది ఈ విషయం. నేనే ముందు చేసుకుంటా లేదా నేనే ఎవరు ఉంచుకుంటా చెప్పిండ్రు నీకు ఆ అన్నమాట. మాట? ఆగు నేను చెప్పేదాకా. నా తప్పులున్నాయి గదరా నరసింహ. నేను ఒప్పుకుంటున్నా అన్నిటికి. మేడం ఏం శిక్ష ఏస్తదో అయ్యని అనుభవిస్తా. కానీ ఒక ఆడదానికి మాత్రం ఒంటరిదాన్ని చేసి మాత్రం ఇట్లా అన్ని నిలదీయొద్దు. మీరు కూడా తప్పుడు మనుషులే కదా ఇప్పుడు. నేను తప్పుడు దాన్ని అయినప్పుడు తప్పుడు దాని దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? నేను బజార్ దాన్ని అయినప్పుడు ఎందుకు వచ్చారు మీరు? పతివ్రతాల దగ్గర ఉండాలా? వాళ్ళు చేస్తే తప్పులేదులేండి. మగవాళ్ళకి రైట్ కదా మేడం? చెప్పండి. నేను మంచిదాన్ని కాదు. ఉన్నాడు. బాబు పుట్టిండు. తర్వాత వీళ్ళొచ్చిర్రు మేడం. మా అమ్మ మీద ఒట్టు మా అమ్మ లేదు. వస్తే వర్షం పడుతుంది. చూసి ఎళ్ళిపోయిండంట. పక్కనామె అన్నది వీళ్ళనెందుకు పిలిపించినావు సునీత అంటే నేను పిలిపియలేదు. మా పిన్ని, మా తాతయ్య వాళ్ళు ఎట్లా చెప్పిండ్రో ఇంటికొచ్చిర్రు. అప్పటికి ఆ వర్షంలో బయట నిలబెట్టి అన్న వద్దు నరసింహ మా ఇంటికి రాకు. భాస్కర్ ఏ టైంలో వస్తాడో తెలవదు అంటే కూడా అంతకు ముందే మీకు ఆయన తెలుసా అమ్మా మా నరసింహ? ఊరే కదా మేడం. ఓకే. మా ఊరే. సరే వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు తెలుసు. ఈయన ఫ్యామిలీ మొత్తం నాకు తెలియదు. అతనితో మీకు అంతకు ముందే పరిచయం ఉంది? పరిచయం అంటే ఏం పరిచయం అప్పుడు లేదు. వచ్చాడు. ఓకే. సరే వచ్చినప్పుడు ఈయన చూసి వెళ్ళిపోయారు. ఈయన అంటే కిటికీలో చూసి 20 రోజుల బాలంతను అతనితో నాకు సంబంధం ఉందని చూసి వెళ్ళిపోయిండు అంతే. ఏమైంది భాస్కర్ ఎందుకు పోయినావు అంటే నీకు వాడికి సంబంధం ఉంది నేను వెళ్ళిపోయినా అంటే చూస్తేనే సంబంధం సరే ఉన్నట్టు. ఓకే అమ్మా. తర్వాత నేను రాను. వాళ్ళంతా రాను. ఇంటికిరే కట్టుకునే స్తోమత లేదు. నువ్వు వచ్చినావు. నువ్వే చెడగొట్టినావు. ఇప్పుడు నువ్వే చూడు అన్నాను ఈయనకి. మరి నేను మంచిదాన్ని కాదు కదా మేడం. ఎందుకున్నావు నాతోని? సరే అప్పటి నుంచి ఈయన ఉన్నాడు మీ దగ్గర? ఉన్నాడు. 2 ఇయర్స్ చూసాడా? 3 ఇయర్స్ చూసాడా ఆయన? చాలా రోజులు ఉన్నాడు. ఈయన పెళ్లి అయ్యేదాకా ఉన్నాడు. అందరూ మేము పెళ్లి వరకు మిమ్మల్ని వాడుకోవాలి. తర్వాత ఆయన పెళ్లి నేను మాట్లాడలేకపోయినా. అంత తెలివితేటలు ఉంటే నేను ఇప్పుడు ఈ మాటలు పాడేదాన్ని కాదు.